జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట గ్రామంలోని సర్పంచ్ ఎలక్షన్లో గెలిచిన అభ్యర్థి ప్రమాణ స్వీకారం తనతో ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గురుమందుల ప్రవీణ్ కుమార్ అని నేను వేంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమ్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించబడిన నియమావళి ప్రకారము నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను. మన వేంపేట గ్రామ పంచాయతీ నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అయితే మన వేంపేట గ్రామం ఆదర్శవంతమైన గ్రామం. పెద్దలు చెప్పినట్టు ఇటువంటి ఆదర్శవంతమైన గ్రామాన్ని మమ్మల్ని ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసిన వారికి మరియు ఎన్నుకున్న గ్రామ ప్రజలందరికీ, ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇంతకుముందు పెద్దలందరూ చెప్పారు. పెద్దలు చెప్పడమే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఈ పాలకవర్గానికి మేము మీ సూచనలు ఖచ్చితంగా తీసుకుంటాము. ప్రతి ఒక్కరి సలహాలతోటి ముందుకెళ్తాము. ప్రతి ఒక్కరి సలహాలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకుల దగ్గరికి వెళ్లేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి. మనకు కావాల్సింది మన గ్రామాభివృద్ధి. గ్రామాభివృద్ధి కోసము ఏ నాయకుల దగ్గరికైనా వెళ్తాము, ఎవరితోనైనా వెళ్తాము. ఖచ్చితంగా మనకు కావాల్సిన నిధులు, ప్రత్యేక నిధుల కోసము ఎక్కడికైనా వెళితేందుకు మా పాలకవర్గం పార్టీలకు అతీతంగా సిద్ధంగా ఉంటాము. ఖచ్చితంగా ఏ టైంలోనైనా ఎవరికి ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ మా పాలకవర్గంలో వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, నేను ప్రతి ఒక్కరు అందరం సమానమే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతోటి అందరము ఏదో ఖచ్చితంగా మా గ్రామాభివృద్ధి కోసం వచ్చిన వాళ్ళం ఉన్నాము కాబట్టి మేము ఎల్లవేళలా అందుబాటులో ప్రతి ఒక్కరికి ఉండి సేవ చేసుకునేందుకు వచ్చిన వాళ్ళం కాబట్టి మీరు అందుకే మమ్మల్ని ఆశీర్వదించారు. కాబట్టి మేము మీకు మీ నమ్మకాన్ని 100% కాదు 200% నిలబెట్టుకుంటామని చెప్పి మీకు అందరికీ ఈ వేదిక తరఫున మాటిస్తున్నాం. ప్రతి ఒక్కరి సూచనలు, సలహాలు ఖచ్చితంగా కావాలని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి, ఏమైనా చిన్న చిన్న పొరపాటు జరిగినా కానీ ఈ రకంగా ఉండొద్దు అని చెప్పి హెచ్చరించే అవకాశం కూడా మీకు ఉన్నది. అట్లా చెప్పినా కానీ మేము వినమ్రంగా ఉంటాము, ఖచ్చితంగా పాటిస్తాం. కాబట్టి మీరు ఎటువంటి సంకోచం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సలహాలు, సూచనలు ఇవ్వవలసిందిగా పెద్ద మనుషులకు, గ్రామ పెద్ద మనుషులకు, ప్రతి ఒక్క నాయకులకు పేరు పేరున చెప్తున్నాం. ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.